అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను మీ కౌసల్య. కోల్కతా జూనియర్ డాక్టర్ అమానుష ఘటన జరిగి దాదాపు 2 వారాలు గడుస్తోంది. జరిగింది రేపా, గ్యాంగ్ రేపా అనేది ఇప్పటికీ తేల్చలేకపోయారు. సంజయ్ రాయ్ మినహా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేకపోయారు. దేశం మొత్తం ఈ కేసు విచారణను చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. పని చేసుకునే చోటే అమ్మాయిని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపడం, నిందితులపై ఇప్పటికీ చర్యలు లేకపోవడంతో అమ్మాయిల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. డాక్టర్ హత్య తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, రేప్ చేసి చంపితే కాలేజీ యాజమాన్యం సూసైడ్ అని ఎందుకు చెప్పింది? ఉదయం 5 గంటలకు ఘటన జరిగితే పోలీసులు రాత్రి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? హాస్పిటల్పై 7,000 మంది దాడి చేసినా పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, ఆర్జీకర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం. ఆర్జీకర్ మేనేజ్మెంట్ ఎంత పవర్ఫుల్లో అక్కడ ఉండేవాళ్ళు ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఎలా కంట్రోల్ చేస్తారో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకే అన్ని అర్థమవుతాయి. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఇది బయటకు మాత్రమే హాస్పిటల్. ఆసుపత్రి ముసుగులో ఇక్కడ జరిగేవన్నీ అసాంఘిక కార్యకలాపాలే. అక్రమార్కులకు, డ్రగ్స్ మాఫియాలకు ఇదొక అడ్డా. ఆర్జీకర్ కాలేజీ యాజమాన్య అరాచకాలు తెలియాలంటే మనం 2001లో జరిగిన సౌమిత్ర బిస్వాస్ కేసు గురించి తెలుసుకోవాలి. ఈ కేసుకు, ఇప్పుడు హత్యకు గురైన డాక్టర్ అభయ కేసుకు చాలా పోలికలు ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. 2001లో 4th ఇయర్ చదువుతున్న 23 ఏళ్ల బిస్వాస్ తన హాస్టల్ రూమ్ లో ఉరివేసుకొని చనిపోయాడు. రూమ్ లో ఎక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లేదు. కానీ పోలీసులు, కాలేజ్ మేనేజ్మెంట్ మాత్రం అది సూసైడ్ అని డిక్లేర్ చేశారు. ఆ సూసైడ్ నోట్ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇలాంటి కేసులు చాలా చెప్తాను. సౌమిత్ర బిస్వాస్ కేసును పోలీసులు కాలేజీ యాజమాన్యం క్లోజ్ చేసేందుకు చాలా ట్రై చేశారు. కానీ తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, విచారణకు డిమాండ్ చేశారు. దీంతో కోల్కతా హైకోర్టు జోక్యం చేసుకుంది, కేసును సిఐడికి అప్పగించింది. అచ్చం జూనియర్ డాక్టర్ కేసును కదా సిబిఐకి అప్పగించినట్టు. అయితే సిఐడి విచారణలో ఆరోమితా దాస్ అనే అమ్మాయికి సౌమిత్ర మరణంతో లింక్ ఉందని ఆమెను అరెస్ట్ చేశారు. ఏమైందో తెలియదు కానీ కొద్ది రోజులకే ఆరోమితా దాస్ ను విడుదల చేశారు. కాలేజీలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ని బయట పెట్టేందుకు చూశాడనే తన కొడుకును హత్య చేసి చంపారని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. నేను ముందే చెప్పాను కదా, సౌమిత్ర కేసుకు, అభయ కేసుకు చాలా పోలికలు ఉంటాయని. అభయ తల్లిదండ్రులు కూడా సరిగ్గా ఇవే ఆరోపణలు చేశారు. కాలేజీలో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా గుట్టు బయటపడుతుందనే తమ కూతుర్ని స్టూడెంట్స్, ప్రిన్సిపల్ కలిసి చంపారని ఆరోపించారు. అప్పుడు సౌమిత్ర, ఇప్పుడు అభయ. కాలేజీలో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా గుట్టు బయటపడుతుందనే తమ కూతుర్ని స్టూడెంట్స్, ప్రిన్సిపల్ కలిసి చంపారని ఆరోపించారు. అప్పుడు సౌమిత్ర, ఇప్పుడు అభయ. కాలేజీలో జరుగుతున్న దారుణాలను బయట పెడతారనే వీరిని చంపారనుకుందాం. ఇంతకీ ఆర్జీకర్ కాలేజీలో జరిగిన ఆ దారుణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రెండు 2001లో సౌమిత్ర కేసు విచారణ సమయంలో కొన్ని దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. అప్పట్లో ఆర్జీకర్ కాలేజీలో పోర్నోగ్రఫీతో పాటు ప్రాస్టిట్యూషన్ జరిగేది, అది కూడా పెద్ద పెద్ద డాక్టర్ల అండతో. ఈ విషయం కాలేజీలోని చాలా మంది స్టూడెంట్స్ కు తెలుసు. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సౌమిత్రకు కూడా తెలుసు. కానీ అతను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఏనాడైతే ఈ పోర్న్ వీడియోల్లో తన ఫ్రెండ్ ఫోటోను మార్ఫ్ చేసి వాడారో అప్పుడు ఆర్జీకర్ కాలేజీ ఆకృత్యాల్ని బయట పెట్టాలని సౌమిత్ర డిసైడ్ అయ్యాడు. అందుకే అతన్ని కొందరు డాక్టర్లు, స్టూడెంట్లు ప్లాన్ చేసి మరి చంపేసి సూసైడ్ గా చిత్రీకరించారనే ఆరోపణలు వచ్చాయి. పోర్నోగ్రఫీ జరుగుతుంది అనే దానికి బలం చేకూర్చేలా సౌమిత్ర చనిపోయిన పక్క రూంలోనే షూటింగ్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ పోలీసులకు దొరికిందట. కానీ సిఐడి పోలీసులు దానిపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే ఆధారాలు లేవంటూ కేసు క్లోజ్ చేశారు. జూనియర్ డాక్టర్ అభయ కేసులోనూ ఇదే జరిగింది. కోల్కతా పోలీసుల విచారణను మనం జాగ్రత్తగా గమనిస్తే ముందు సూసైడ్ అన్నారు, ఆ తర్వాత సంజయ్ రాయ్ని ఒక్కడిని అరెస్ట్ చేశారు. అంతే, అక్కడితో ఇక కేసు క్లోజ్ చేసే ప్రయత్నమే జరిగింది. కానీ పోలీసులు స్పాట్ కు చేరుకోకముందే మీడియా చేతికి ఫోటోలు దొరకడం,
వార్త దేశం మొత్తం కుదిపేయడం ఆర్జీకర్ కాలేజీ యాజమాన్యాన్ని చిక్కుల్లో పడేసింది. అప్పటికి కూడా పోలీసులు ప్రిన్సిపల్ని గాని తోటి విద్యార్థుల్ని గాని ఎవరిని విచారణ చేయలేదు. రాష్ట్రం మొత్తం మట్టుడికి పోయి దేశమంతా ఆందోళన మొదలవడంతో హైకోర్టు జోక్యం చేసుకొని కేసును సిబిఐకి అప్పగించిందే తప్ప పోలీసులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కాలేజీ యాజమాన్యాన్ని టచ్ చేయలేదు. ఆర్జీకర్ యాజమాన్య ఆకృత్యాలు 2001 సౌమిత్ర కేసుతోనే ఆగిపోలేదు. ఆ తర్వాత కాలేజీలో మరో 2 ఆత్మహత్యలు జరిగాయి. 2003 ఫిబ్రవరి నెలలోనే ఈ 2 దారుణాలు చోటు చేసుకున్నాయి. ముందు 24 ఏళ్ల ఆర్జీ దత్తా ఫిబ్రవరి 5న తన చేతిని కోసుకొని కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు. నేను మీకు ముందే చెప్పాను కదా, సూసైడ్ నోట్ కాన్సెప్ట్ను బాగా గుర్తుంచుకోండి అని. ఇక్కడ కూడా ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. కానీ పోలీసులు కాలేజ్ యాజమాన్యం మాత్రం దీన్ని సూసైడ్గా తేల్చారు. మరో 10 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 6న ప్రవీణ్ గుప్తా అనే మరో స్టూడెంట్ ఇలాగే చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కానీ చనిపోలేదు. లవ్ ఫెయిల్యూర్ వల్లే ప్రవీణ్ సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా సూసైడ్ నోట్లో ఉందని పోలీసులు తెలిపారు. కానీ ఆ సూసైడ్ నోట్ను ఎక్కడా బయటికి చూపించలేదు. ప్రవీణ్ ఫ్రెండ్స్ మాత్రం అది సూసైడ్ కాదని, కారణం వేరే ఉందని మీడియాతో చెప్పారు. ఎప్పటిలాగే పోలీసులు ఈ కేసును కూడా విచారణ చేపట్టకుండానే క్లోజ్ చేశారు. 2016లో ఆర్జీకర్ కాలేజీ ప్రొఫెసర్ గౌతమ్ పాల్ అనుమానాస్పద మృతి. 52 ఏళ్ల ఈయన మెడికల్ డిపార్ట్మెంట్ యూనిట్ 6కు హెడ్గా ఉండేవారు. కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన ఈయన 2016 అక్టోబర్ 24న తన ఇంట్లో కుళ్ళిపోయిన స్థితిలో శవమై కనిపించారు. ఇతని ఇంట్లో బ్లడ్ మరకలు, మొహంపై ఎవరో కొట్టినట్టు గాయాలు కనిపించినా పోలీసులు మాత్రం అతనిది హార్ట్అటాక్ అని చెప్పి కేసు క్లోజ్ చేశారు. 2020 పౌలామి సాహా అనుమానాస్పద మృతి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2వ సంవత్సరం చదువుతున్న పౌలామి సాహా అనే 25 ఏళ్ల జూనియర్ డాక్టర్ 2020 మేలో ఆత్మహత్య చేసుకుంది. కోవిడ్ టైంలో కాలేజీ బిల్డింగ్ 6వ ఫ్లోర్ పై నుంచి దూకి ఈమె చనిపోయింది. ఈ కేసులో కూడా పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. పౌలామి చాలా కాలం నుంచి డిప్రెషన్తో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కూడా ఎలాంటి విచారణ చేపట్టకుండానే కేసును క్లోజ్ చేశారు. 2023 సూర్వో జ్యోతిదాస్ అనుమానాస్పద మృతి. 23 ఏళ్ల యువకుడు గత ఏడాది ఆర్జీకర్ కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తూ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పోలీసులు ఆ కోణంలోనే విచారణ మొదలుపెట్టి చివరికి డ్రగ్ డోస్ ఎక్కువై చనిపోయాడని కేసును క్లోజ్ చేశారు. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కూడా పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. ఇక్కడే కాదు, ఎక్కడా దొరకలేదు. కానీ పోలీసులు కాలేజీ యాజమాన్యం మాత్రం వాటిని సూసైడ్ అనే తేల్చేశారు. అంతేకాదు, ఇంత మాట్లాడుకుంటున్న జూనియర్ డాక్టర్ కేసులో కూడా కాలేజీ యాజమాన్యం ముందు సూసైడ్ అనే కదా చెప్పింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆకృత్యాలు ఇక్కడితోనే ఆగలేదు. అమ్మాయిలపై డాక్టర్లు లైంగిక దాడులకు కూడా తెగబడ్డారు. గత ఏడాది మేలో తనపై 3 డాక్టర్లు లైంగిక దాడికి యత్నించారంటూ ఒక ఇంటర్న్ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలిని ఆ 3 డాక్టర్లు కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారు. కానీ అమ్మాయి భయపడి ఎవరికి చెప్పలేదు. ధైర్యం తెచ్చుకొని చెప్పిన పోలీసులు గాని కాలేజీ యాజమాన్యం గాని ఆమెకు న్యాయం చేయలేదు. అలా ఈ కేసు కూడా సక్సెస్ఫుల్గా క్లోజ్ అయిపోయింది. ఆర్జీకర్ కాలేజ్లో ఇన్ని ఆకృత్యాలు జరుగుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ప్రశ్నకు ఏకైక సమాధానం సందీప్ ఘోష్. ఈయన అధికార టీఎంసీ లీడర్కు చాలా క్లోజ్. ప్రభుత్వ పెద్దలతో చాలా లింకులున్నాయి. ఆర్జీకర్ కాలేజ్లో ఈయన చెప్పిందే వేదం. అందుకే పోలీసులు కూడా ఆర్జీకర్ కాలేజ్లో ఎంత పెద్ద ఘటన జరిగినా కూడా జోక్యం చేసుకోరు. గతంలోనే ఈయనపై అనేక అవినీతి ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ కూడా చేపట్టలేదు. ఒత్తిడి రావడంతో పలుమార్లు ఇతర కాలేజీలకు బదిలీ అయినా తన ఇన్ఫ్లుయెన్స్ వాడి మళ్ళీ అదే కాలేజీకి ప్రిన్సిపల్గా వచ్చేవాడు. జూనియర్ డాక్టర్ ఘటన జరిగినప్పుడు కూడా ఈయన్ని వెంటనే వేరే కాలేజీకి బదిలీ చేశారే తప్ప కనీసం విచారణ కూడా చేయలేదు. ఇప్పుడు కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టు కూడా కేసును సీరియస్గా తీసుకుంది. అభయ కేసుతోనైనా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో అరాచకాలు ఆగాలని కోరుకుందాం. అభయ ఇన్సిడెంట్ పై నేను చేసిన 2వ వీడియో ఇది. మొదటి వీడియోలో ఘటన ఎలా జరిగింది అనే దానిపై డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి.
ఇక ముందు కూడా కోల్కతా కేసుకు సంబంధించిన ప్రతి అప్డేట్ని మీకు ఇలాగే తెలియజేస్తాను. వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.